రష్యా దేశం పెస్కో నగరంలో ఉన్న ఈ మార్కెట్ పేరు నివా మార్కెట్. మామూలుగా మా ఒంగోలులో అయితే రైతు బజార్ అంటే అక్కడ చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట కూరగాయలు మిగతా మార్కెట్లతో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ రివర్స్, రైతులందరూ తీసుకొచ్చుకొని ఇక్కడే అమ్మేసుకొని చాలా ఎక్కువ రేటుకి అమ్మేస్తుంటారు మిగతా మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే. ఈ మార్కెట్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మావా, అవన్నీ ఒక రౌండ్ వేసుకొని చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్కారం తెలుగు ప్రజలకి, అందరూ బాగున్నారా? బాసు నేను పర్లేదండి, అందరూ మంచిగా ఉన్నారా? మరి ఒకసారి చూద్దాం మరి రష్యాలో రైతు బజార్ అంటే ఎలా ఉంటుందో. మన ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. చూడండి, ఉల్లగడ్డలు 45 రూపాయలు అంట కేజీ. ఇంకా ఆరెంజెస్ 250 రూపాయలు ఉన్నాయి. దానిమ్మ 350 రూపాయలు. ఇది చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి ఆరెంజెస్, 300 రూపాయలు అంట. యాపిల్ ఇక్కడ తక్కువకే, అంటే యాపిల్ ఇక్కడ బాగా పడినా కానీ 190 రూపాయలు దొరుకుతుంది. ఇది కూడా 190 రూపాయలే. కీరా దోసకాయ చూడండి 350 రూపాయలు అంట. బాగా కాస్ట్ ఎక్కువ ఉంది కదా. అది ఈ మార్కెట్లో కాస్ట్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, అంటే ముసలోళ్ళు. చూడొచ్చు మీరు. ఆయన ఇక్కడ ఎక్కువ మంది లేరు ఇక్కడ జనాలు, మీరు చూడ. ఇక డ్రై ఫ్రూట్స్, ఈ మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి మీరు ఎలా ఉన్నాయి. ఓహో, కాస్ట్ చూడండి. బాదం పప్పు 150 రూపాయలు అంట 100 గ్రాములు. జీడిపప్పు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కూడా ఇట్లా. ఇంకా చూడండి 300 రూపాయలకి చిన్న చిన్నవి దొరుకుతున్నాయి ఆరెంజెస్. ఇట్లా షాప్స్ అన్నీ వరుసగా దీనికి రెంట్ పే చేసుకొని, సో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ద్రాస్త ఇచ్చే చూడండి దానిమ్మకాయలు. ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి చూడడానికి. 450 per kg. ఏం కాయలు? దానిమ్మకాయలు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏ మసాలాలు ఉన్నాయి. వావ్, కోడిగుడ్లు ఇలా కూడా అమ్ముతున్నారా? స్పెషల్ కోడిగుడ్లు అనుకుంటా ఇవి. ఓకే, ఇండియన్ దాగిర్ వర్త. ఇదేంటి ఢిల్లీ బజార్లో ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి చూడండి ఇవి. ఢిల్లీ బజార్లో తక్కువ దొరుకుతాయి కదా సరుకు, అలా ఉంది. ఓకే, దెన్ లవంగాలు ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చెక్కలు, మనకి ఎండుమిరపకాయలు చూడండి, బిర్యానీ మసాలాలు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. వావ్, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. లవంగాలు చూడండి, లవంగాలు చూడండి. పుదీనాని ఇట్లా క్రష్ చేసేసారు, మొత్తం పిండి పిండి చేసేసి. మిరియాలు చూడండి 150 రూపాయలు అంట. వావ్, ధనియాలు. కారం చూడండి, చాలా రకాల కారం ఉంది. మన గుంటూరు కారం ఉందా ఏమో మనకి ఎందుకు. ఓకే, నైస్. షాప్ చూసారా? దా వాచింగ్ క్రాస్ ఇవి. ఓకే, ఈ మార్కెట్లో మనకి అంతా ఫుల్. అబ్బాయి ఇతను చూడండి ఫుల్ లైటింగ్ వేసుకొని పెట్టుకున్నాడు. మ్యాక్సిమం ఇక్కడ చూడండి పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఇది. 300 రూపాయలు దొరుకుతున్నాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టి అమ్మేస్తున్నారు. ఇది బిర్యానీ ఆక, ఇది అదేదో స్టీమ్ బాత్ చేసేటప్పుడు ఆకు యూజ్ చేస్తారంట. అదే బయట పెట్టేస్తున్నారు మనకి. బీట్రూట్ చూడండి అబ్బా, బీట్రూట్ మనకి 70 రూపాయలు ఉంది కేజీ. మన ఊళ్ళో చాలా తక్కువ దొరికే బీట్రూట్, క్యారెట్. కాకపోతే మీకు విషయం తెలుసా, ఇక్కడ అదే తక్కువ, బీట్రూట్ అన్నిటికన్నా తక్కువ. చూడండి ఫ్రూట్స్ అన్ని ఇట్లా పెట్టేస్తున్నారు. ఈ చిన్న చిన్న ఆరెంజెస్ చూడండి 300 రూపాయలు ఉన్నాయి. నైస్. అది మనకి రష్యా దేశంలో ఇక్కడే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. మామూలుగా మేము మార్కెట్లో చూసుకున్నప్పుడు ఇంకా తక్కువ దొరుకుతాయి మాకు. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడే కాస్ట్ ఎక్కువ ఉంది మాకు. ఈ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి ఇవాళ. మేబీ ఉమెన్స్ డే తర్వాత రోజు, ఇది ఉమెన్స్ డే పర్వదినం అనమాట. మేబీ దానికోసం క్లోజ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మీట్ దొరుకుతుంది. ఈ మీట్ షాపులన్నీ కూడా మనకి ఇది బీఫ్, లేకపోతే మనకి పంది మాంసం, పోర్క్ అలాంటివి దొరికే షాప్ అనమాట. బయట కాస్ట్లన్నీ డిస్ప్లే చేస్తున్నారు. ఓకే దెన్. సో కూరగాయల రేట్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా అంతే. క్యారెట్ కానీ ఇది బీట్రూట్ కానీ రెండు కానీ 70 రూపాయలు ఉన్నాయి కేజీ. అదే తక్కువ. మా రష్యా దేశంలో క్యారెట్, బీట్రూట్, ఉల్లగడ్డ తక్కువ రేటు దొరుకుతాయి. మిగతా అన్ని కూరగాయలు కూడా చాలా ఎక్కువ కాస్ట్లు దొరుకుతాయి, ఇంక్లూడింగ్ కీర దోసకాయలతో సహా. చూడొచ్చు మీరు ఇక్కడ
కీర దోసకాయలు 350 రూపాయలు. ఈ చిట్టి పొట్టి టమాటోలు 400 రూపాయలు ఉన్నాయి. మనకి అది ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, అసలు మనం కొనాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంత కాస్ట్ ఎక్కువ, అది అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది మరి అది. అది ఇంతటితో మనకి కూరగాయలు మరియు పండ్లు సెక్షన్ ముగిసింది. ఇప్పుడు ఇంకా మనం చేపల మార్కెట్లోకి ఎంటర్ అవుదాం. నైస్. స్మెల్ చాలా దారుణంగా ఉంది, అయినా సరే పర్లేదు. చూడండి ఆ ఫిష్లు అన్ని కాస్ట్లీ, ఎంత కాస్ట్లో ఉన్నాయో. వావ్, ఈ కాస్ట్ ఉంది మేబీ 270 రూపాయలు ఉన్నాయి. వీటిని మన ఇండియాలో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూపించిందని 250 రూపాయలు ఉంది కదా, చూద్దాం ఎంతమందికి తెలుసు ఈ ఫిష్ పేరు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 550 రూపాయలు ఉంది. నైస్ నైస్. అది షాప్ ఇంకా На 34 взял 24. మ్యాక్సిమం ఈ మార్కెట్లో అందరూ కూడా ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చి ఉంటారండి. ఉజ్బెకిస్తాను లేదంటే కజకిస్తాన్, ఇట్లా యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఈ ఫిష్లన్నీ పెట్టేసి. మనకి లైవ్ ఫిష్ అనేది ఇక్కడ దొరకట్లేదు. మన మార్కెట్లో అయితే లైవ్ ఫిష్ లైవ్గా అమ్మేస్తుంటారు, అది మనకి ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఇక్కడ చూడండి డ్రై ఫిష్, ఎండు చేపలు 500 రూపాయలు, 750 రూపాయలు ఉన్నాయి కేజీ. నైస్. వావ్ వావ్ వావ్, అసలు ఈ మార్కెట్ చూడండి చాలా క్యూట్ చేపలు ఉన్నాయి ఇక్కడ. నైస్. ఈ క్యూట్ చేపలన్నీ మరి కాస్ట్ ఎంతో తెలీదు. వీటిని వాటర్లో ఎందుకు పెట్టారు, చచ్చిపోయినాయి కదా ఆల్రెడీ. ఓకే ఫైన్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు పెట్టారు వాటిని ఆల్రెడీ వాటర్లో మళ్ళీ. నైస్ నైస్, బాగుంది. మనకి పెస్కోలో మా పెస్కోలో ఈ లెవెల్ మార్కెట్ ఉందని మాకు తెలియదు ఎప్పటిదాకా. ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ చూడొచ్చు ఇక్కడ. నైస్ నైస్ నైస్. చూడండి ఫిష్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు పెట్టేశారా లేకపోతే ఏమో మరి, ఇవేంటి ఇంత పెద్దగా ఉన్నాయి. ఓకే, అది మనం ఒక నాన్ వెజ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసాం, ఇంకొక నాన్ వెజ్ సెక్షన్కి దూరేద్దాం. ఇది ఇంకొక నాన్ వెజ్ సెక్షన్ అనమాట, ఇక్కడ మటన్ దొరుకుతుంది. చూద్దాం రండి. మ్యాక్సిమం షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి చూసారా ఇవాళ. మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంటాయి. ఇక్కడ చూడండి మొత్తం మనకి మటన్ ఉంది. వావ్, ఇక్కడ చూడండి మటన్ రష్యా దేశంలో మటన్ కాస్ట్ చూడండి ఎంత దొరుకుతుందో, 950 రూపాయలకి దొరుకుతుంది. వావ్, బాగుంది కదా. ఓకే, ఇది చూడండి, ఇది బీఫ్ మనకి 350 రూపాయలకి దొరుకుతుంది ఇది కేజీ. కాళ్ళు చూడండి, దేవుడా భయం వేస్తుంది. పర్లేదు, అట్లా మనం అనకూడదు, ఎవరి ఫుడ్ వాళ్ళది. ఇదండి, ఇది కూడా అంతే. తర్వాత చికెన్ చూడండి, చికెన్ 550 రూపాయలకి దొరుకుతుంది. నైస్, బాగుంది. మొత్తానికి నాన్ వెజ్ సెక్షన్ ఒకటి అయిపోయింది. ఇవాళ మంచిగా ఏం లేవబ్బా, ఇవాళ అన్నీ క్లోజ్లో ఉన్నాయి అబ్బా, ఎందుకో మరి తెలీదు. మేబీ ఉమెన్స్ డే తర్వాత రోజు ఇది, మేబీ అందుకే అనుకుంటా హాలిడే. సరే పర్లేదు, ఏదో ఒక మన కోసం ఒక షాప్ అన్న ఓపెన్లో ఉంది. ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మన ఇండియాకి సంబంధించినవి. సో ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఎవరైనా రష్యా వస్తుంటే కనుక మనకు అన్నీ అయితే దొరుకుతున్నాయి పెస్కోలో. మరి మిగతా సిటీలో దొరుకుతలేదు నాకు తెలియదు. సో మా పెస్కో సిటీలో అయితే దొరుకుతున్నాయి. И поло на вас, вот такое поло на вас есть. చూడండి టీ షర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు. స్కూల్కి అయితే 650. 650. ఓకే, 650 రూపాయలు అంట. ఓ, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. Цветовой гамме смотрите. Есть вот такие стрейчевые. Спасибо. Adidas. Я имею в виду другая ткань, стрейч. Хлопок и стрейч. ఓకే, స్ట్రెచబుల్ అంటున్నారు. ఇది ఎలాస్టిక్ దంట. స్కూల్కి అయితే 1200. ఓ, ఈ స్ట్రెచబుల్ 3200 అంట. Извините, не надо. За 400 забирайте. 100 рублей? ఎంత ఇస్తారని అడుగుతుంది. По какой цене? 400 пойдет такая? Извините, не надо. Так а какая цена ваша-то? పాపం బామ్మగారు చాలాసేపు బతిలాడారు. ఎంత ఇస్తారు అంటుంది. ఆ షర్టు మనకి అంత ఇప్పుడు బడ్జెట్ లేదంతా. ఇప్పుడు 600 అంటే ఆ తిన్న షర్ట్కి నాకు అవ్వదు. పర్లేదు, ఒప్పుకున్నారు. తర్వాత నేను బేరమాడేమో ఎంత ఇస్తావు అని. నేను 200 ఇస్తాను అంటే బ్రెడ్ కూడా రాదు బ్రో 200కి అంటుంది.
మరి ఇలాంటి మార్కెట్లో ఇలాంటి యాంటిక్ పీసెస్ అన్నీ చాలా కామన్గా వస్తుంటాయి కదా. చూసారా 4900 రూపాయలు అంట. దీంతో ఏం యూజ్ ಮಾಡ್ತಾರೆ గురితో? ಗೊತ್ತಿಲ್ಲ, ನೀರು ಕಾಯಿಸೋಕಿರ್ಬೋದು. మేబీ వాటర్ హీట్ చేయడానికి అనుకుంటే ఇవే హీటర్స్ ఏమో. ఇవి ఇంకా బార్బిక్యూ సెట్స్, ఇది నాకు తెలుసు. పాతకాలంలో యూజ్ చేసిన యాంటిక్ పీసెస్ ఇవన్నీ 6000 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది వావ్, సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్. ఇది చూడండి, ఈ జాకెట్ 3800 రూపీస్ ఉంది. ఇక ఈ జీన్స్, మొత్తం జీన్స్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్. వావ్, ఇక్కడ చూడండి ఈ జీన్స్ ప్యాంటు 2800. ప్యాంట్ చూడండి 2200 ఉంది. ఓకే, మనకి రష్యా దేశంలో బట్టలన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మరి ఎందుకో తెలియదు, వీళ్ళు ఇంపోర్ట్ చేస్తారేమో అనుకుంటా. ఓకే, ఇవన్నీ జాకెట్స్ ఇవన్నీ తీసేస్తారు ఆల్మోస్ట్, మ్యాక్సిమం ఉంచరు. ఇవన్నీ లేడీస్ డ్రెస్సెస్ తక్కువగానే దొరుకుతాయండి. జెంట్స్కే కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ఇది చూడండి, ఈ ప్యాంటు 2900 ఉంది. అది చూసారు కదా, మరి రష్యా దేశంలో రైతు బజార్ నివా మార్కెట్ ఇది. ఓకే, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, అది మరి రష్యా దేశంలో ఇంకొక ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. దెస్విదాన్యా అంటే రష్యా భాషలో వెళ్ళొస్తాను అని.